భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో అశ్వరావుపేట నియోజకవర్గ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోడు భూములపై ఫారెస్ట్, రెవెన్యూ శాఖలు సంయుక్త సర్వే చేసి అర్హులైన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రహదారుల వెంట ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటాలని, అటవీ ప్రాంతాల్లో ఫలవృక్షాలను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే పామ్ ఆయిల్ సాగు విస్తరణతో పాటు చెరువుల గండ్లు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్ని రోజులు కొట్టుకెళ్ళినా జీవితాంతం కొట్టుకెళ్తూనే ఉంటాడు, అది పెరుగుతూనే ఉంటుంది. వాడికి ఆదాయం వస్తుంది. ఇప్పుడు బ్యాంబూకి చాలా డిమాండ్ ఉంది. పామ్ ఆయిల్ కంటే కూడా బ్యాంబూకి మంచి. బ్యాంబూ ప్లైవుడ్ అను బ్యాంబూ డోర్స్ వస్తుంది సార్. ఇప్పుడు కెనాల్స్ తీయడం సాధ్యం కాదు. చెప్పాను డిపార్ట్మెంట్కి. ముందు మన 2 మండలాల్లో థర్డ్ ఫోర్త్ పంప్ హౌస్ దగ్గర నుంచి ఈ ఏరియా మొత్తానికి మెయిన్ కెనాల్ తిరిగి కీలో కట్టుకోవచ్చు కదా. స్కూల్ బిల్డింగ్స్కి కాంపౌండ్ వాల్స్ మీరు కూడా కండక్టర్ ఇప్పుడు రోజు మార్చలే. సింగిల్ రోడ్డుకి డబుల్ రోడ్డు చేస్తాం, డబుల్ రోడ్డు 4 లైన్ చేస్తాం. బస్ స్టాండ్ ఎట్లా ఉండాలి, ఎవరు చూడాలి ఇవన్నీ. ఎవరైనా ముందుకు వస్తే దానికి కూడా ఏదైనా ప్రోగ్రామ్ పాలసీ తయారు చేస్తాం. రేటు బయట దానికన్నా మీ డిపార్ట్మెంట్ దానికి చాలా తేడా. అంత రైతులు పెట్టుకోవాలి, లక్షలు పెట్టుకోవాలి. దానికి ఏదో ఒక పాలసీ చేయకపోతే మన జిల్లాలోనే ప్రాబ్లం, మన ఏరియాలోనే లేకపోతే